కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపుతుందని పీఎస్సీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి అన్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని పీఎస్సీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి పరిశీలించారు. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు పొద్దుతిరుగుడును తీసుకొచ్చినప్పటికీ కొనుగోలు చేయటంలో అధికారులు జాప్యం చేస్తున్నారని తెలిపారు. రైతులకు పొద్దుతిరుగుడు నింపటానికి గోనె సంచులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల నుండి పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తోట మార్కెట్ను ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. మార్కెట్ మొత్తం పొద్దుడు పంటతో నిండిపోయి ఉంది. దాదాపు ఇక్కడ తోట మండలానికి చెందినటువంటి పలు గ్రామాల నుంచి మరియు వేరే మండలం నుంచి కూడా ఇక్కడికి పొద్దుడు పంటను తీసుకురావడం జరిగింది. దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ కొనుగోలు నిలిచిపోవడం జరిగింది. మేము అధికారులతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఒకరోజు 2 రోజులు అని చెప్పి వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. మాకున్న సమాచారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందామని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ ప్రకారం ఆ క్వాంటిటీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ క్రాప్ అనేది పోతుంది. దాదాపు ఇంకా 250 మంది రైతులకు సంబంధించినటువంటి పొద్దుడి క్రాప్ మార్కెట్లో ఉంది. అలాగే ఇంకా గ్రామాల్లో కూడా కల్లాల్లో ఉంది. ఇప్పుడు మనకు ప్రధానంగా